హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ పల్లీకారం చేసుకుందాం. ఎప్పుడూ రొటీన్గా వంకాయ పులుసు, వంకాయ పచ్చడి, వంకాయ కూర కాకుండా ఇలా వంకాయ పల్లీకారం కూడా చేసి పెట్టండి. నోటికి రుచి బాగుంటుంది, డిఫరెంట్ ఐటెం తిన్నట్టు ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా కూడా తింటారు. ముందుగా కూరలోకి పల్లీకారం రెడీ చేసుకుందాం. ఒక బాండీ తీసుకుని గుప్పెడు వేరుశనగ గుళ్ళు నూనె వేయకుండా దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, అర టీ స్పూను జీలకర్ర వేసుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, వెల్లుల్లి వాడేవారు వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి కూరలో వేసుకోగా మిగిలినా పర్వాలేదండి, ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. ఈ కూరలో వేయగా మిగిలితే ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కూరకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు తీసుకుని సన్నగా చీరికల్లా కోసుకోవాలి. ఒక బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి కాగానే ఆ కోసుకున్న వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకుని కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ముక్క మెత్తపడేంత వరకు మగ్గనివ్వాలి. వంకాయ అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీకారాన్ని 2 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వంకాయ పల్లీకారం రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి భాగ్యలోక ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.